సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో 245 పరుగులకి భారత్ ఆలౌట్ అయింది. ఓవర్ నెట్ స్కోరు. రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా అదనంగా 37 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇష్టమైన పరిస్థితుల్లో రాహుల్ తన క్లాస్ ను చూపించాడు. టైలెండర్లతో కలిసి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 133 బంతుల్లో 14 ఫోర్లు 4 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్ కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. రాహుల్ ప్రస్తుతం 137 బంతుల్లో 14 ఫోర్లు 4 సిక్సర్లతో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుట్ అయ్యాడు. మొత్తంగా టీమిండియా 10 వికెట్లు కోల్పోయి 67.4 ఓవర్లలో 245 పరుగులు చేసింది. కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 24 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు కొద్దిపాటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. అయితే ఈ ఇద్దరు తొలి రోజు మొదటి సెషన్ పూర్తయ్యాక లంచ్ విరామం తర్వాత వెంటనే వికెట్లను కోల్పోయారు. ఆ తర్వాత లోకేష్ రాహుల్, శార్దూల్ ఠాగూర్ తో కలిసి ఓ మంచి ఇన్నింగ్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఓ క్రమంలో వికెట్లను కోల్పోతున్న టీమిండియా లోకేష్ రాహుల్ మాత్రం అద్భుతమైన సెంచరీతో చెలరేగి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడకు 5 వికెట్లు, మార్కో జాన్సన్ కు 1, అలాగే నాండ్రే బర్గర్ కు 3, గెరాల్డ్ క్వాడ్జ్ కి 1 వికెట్ దక్కింది.